నమస్కారం, నా పేరు రవికుమార్. నేను ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూలు. మొత్తం నా పరిధిలో 7 స్టేషన్లు ఉంటాయి. కర్నూలు, కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు అండ్ కోసిగి. ఈ స్టేషన్స్లలో మేము ఎలక్షన్స్ అంతకుముందు ఉన్నటువంటి దాంట్లో పట్టుకున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ప్రకారంగా మేము కాన్ఫిస్కేట్ స్టేట్కి చేసిన తర్వాత ఈరోజు వేలంపాటలు పెట్టడం జరిగింది. ఆదోనిలో మొత్తం 31 వెహికల్స్ పెట్టగా దీంట్లో 2 ఆటోలు, 1 కారు, మిగతావన్నీ కూడాను 28 2 వీలర్స్ ఉండటం జరిగింది. దీంట్లో భాగంగా ఇంకా కొనసాగుతుంది. చాలా మంది ప్రజలు పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పాటలో 6 వెహికల్స్ పోవడం జరిగింది, ఇంకా కొనసాగుతుంది. అంతేకాకుండా వీటిలో ఎవరైతే ఈ రవాణాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గట్టి హెచ్చరికలు చేసి ఇవన్నీ కూడా రిమాండ్కి తరలించినటువంటి వెహికల్స్. సార్ ఇది ఎక్కడ పట్టుకునేది సార్? ఇవన్నీ కూడా ఆదోని సబ్ స్టేషన్లో పట్టుకున్నటువంటివే. అంటే పెద్ద కడబూరు, కౌతాలం మరియు ఆదోని మండలాల్లో పట్టుకున్నటువంటివి. సార్ దీంట్లో ఏం చేస్తుంటారు సార్ వీళ్ళు వెహికల్స్లో? దీంట్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు, సారాయి, ఈ 2 రకాలనేవి తెస్తూ ఉన్నారు. అందువల్ల వీటిని మేము సీజ్ చేసేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా మేము ఈ యొక్క గవర్నమెంట్ వారికి కాన్ఫిస్కేషన్ చేయటం జరిగింది. మరియు దీంతో పాటుగా దీంట్లో పట్టుబడినటువంటి ఆ యొక్క నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు మరియు ఆ యొక్క ఐడి కూడా మేము సీజ్ చేయటం జరిగింది. అవి కూడా డిస్ట్రక్షన్ ఈవినింగ్ ఉంది, అది కూడా చేయటం జరుగుతుంది. గట్టిగా నేను హెచ్చరించేది ఏంటంటే మీరందరూ కూడాను మాకు సహకరించినట్టయితే, వాళ్ళ యొక్క పేర్లు ఏదన్నా కనుక మాకు ఇచ్చినట్టయితే వాళ్ళ యొక్క సమాచారం మేము గోప్యంగా ఉంచుకొని వాళ్ళ మీద దాడులు చేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది. ఇది మేము నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు, డ్యూటీ పెయిడ్ లిక్కరు, అంతేకాకుండా సారాయి మరియు గ్యాంబ్లింగ్, ఆన్లైను ఆఫ్లైన్ గేమింగ్, మరి అంటే మట్కా, జూదం ఇలాంటివి, మరియు శాండ్, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. దీని విషయంలో ఎవరైనా మాకు సమాచారం ఇవ్వాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను 25/7 365 డేస్ నేను అందుబాటులో ఉంటాను. నా నెంబర్ వచ్చేసి 8080282467. మరొకసారి 8080282467. నా పేరు రవికుమార్, నేను ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్. నమస్కారం.